మామూలు వాటితో గెలిచి వచ్చేది. ఎప్పుడు డబ్బులు నమ్ముకోవడం కాదు, వాస్తవం డబ్బులు నమ్ముకోలే, సంపాదన నమ్ముకునడం కాదు, ధర్మాన్ని నమ్ముకునడం. మేము ప్రజల ప్రేమను కోరుకున్నాం కాబట్టి మాకు ఎప్పుడు అవసరం పడలేదు. ఫస్ట్ టైం 2021లో మా అనిల్ బాబు సాక్ష్యం ఉన్నాడు ఇక్కడ. అంటే బాధ ఎక్కడైందంటే ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవులు ఇవి మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే పదవులు కాదు, ఇవి ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవులు. ఆ ఇచ్చిన పదవి, ఆ శక్తి ప్రజల మేలు కోసం ఖర్చు పెట్టాలి తప్ప ఆ వచ్చినటువంటి అధికారాన్ని ధర్మానికి వ్యతిరేకంగాను నమ్ముకున్న వ్యతిరేకంగాను ప్రయోగం చేయకూడదు. నేను విమర్శ కోసం చేస్తాను, చేయకూడదు, మంచిది కాదు. నాలాంటి అసలు కోళ్ళ ఫారం డబ్బులు సంపాదించడం అంటే ఎంత కష్టం చెప్పండి. జోగిని బతికే ఒక మాట చెప్పాలంటే మన బిజినెస్ గ్రేప్ గార్డెన్లు అయినా, కూరగాయల తోటలైనా, లేకపోతే పోల్ట్రీ అయినా మన జీవితాన్ని మొత్తంగా పనంగా పెడితే తప్ప మనం బతకలేము. మా జానగారు ఇక్కడే నాకు ఎప్పుడు గుర్తవుతూ ఉంటుంది. మేము వచ్చి కోళ్ళు రాత్రిపూట కోళ్ళు కొనుక్కొని వేసుకుపోతున్నప్పుడు వీళ్ళు మొబైల్ అంటే మేము లీజ్ తీసుకున్న ఫార్మర్స్ లెక్క అప్పుడు చూసేది. అంటే గన్ని కష్టాలు పడితే తప్ప ఇక్కడ రాలే. మనం కొన్న ప్రతి ఎకరం భూమిలో మన రక్తం చెమట ఉంటుంది, మన శ్రమ ఉంటుంది. నాకు తెలిసి మనల్ని ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళని ఈ వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి పోల్ట్రీలో కానీ అక్రమంగా సంపాదించడానికి మాత్రం ఇవ్వడం కావచ్చు. గర్వంగా ఎస్ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ అవర్ ఎఫిషియన్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనం ఉన్నాం ఇక్కడ. అలాంటి వాళ్ళ మీద ఇది తప్పు అది తప్పు ఎన్ని అంశాలు నేను 32 ఏళ్ళ క్రితం వచ్చాను, 33 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాను. అంటే ఇట్లానే జరిగినాయి, కానీ అది మంచిది కాదు. నేనైతే 92లో మా జానగారి మొట్టమొదటి పరిచయం. నేను గానరెట్లలో ఇలా కూడా గట్టిగా ఉన్నా, రేపు కూడా గట్టిగా ఉంటా, గుర్తుపెట్టుకోండి, రేపు కూడా గట్టిగా ఉంటా. నాకు తెలిసి నాకైనా అవసరం ఉంటే మా వర్మ లాంటి అడుక్కునే ప్రయత్నం చేసినాం, మా కొండవాళ్ళు అంటే అడుక్కునే ప్రయత్నం చేసినా అక్రమమైన పని మాత్రం చేయాలి. మీకు 2 మాటలు ఇచ్చిపోతున్నా. ఒకటి, మీకు మచ్చ తేను, మా రాజేందర్ అని చెప్పుకునే దగ్గర మీకు మచ్చ తేకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మా రాజిరెడ్డి బాగున్నాడు, మేమిద్దరం బావాన్ని పిలుచుకుంటాం. అంటే ఎంత అనుబంధం ఉంటుంది, రోజు పోయి ఆ కాలిపోతున్న మోటార్లు బావా వాళ్ళు, ఆ బంధం, ఆ ఒక్కసారి తీసుకొని ఇద్దరు తినేటువంటి బంధం ఇప్పుడు మర్చిపోదు. మా జనార్దనరావు గారు ఉన్నారు ఇక్కడ. మా జనార్దన కులంతో సంబంధం లేదు, రక్తాన్ని పంచుకొని పుట్టలే. కానీ రక్త సంబంధం కంటే వర్గ సంబంధం మిన్న అని అనడానికి మా విజయ్ కుమార్ గారును మా వీరి సజీవ సాక్ష్యం. మొన్న మా అన్న కానీ మా అన్న నాకు సాయం చేసే పరిస్థితి లేకుండే. తమ్మి నీకు సాయం చేయలేదు, దొంగతనంగా సాయం చేసిపోయాడు. నాకు దొంగతనంగా వచ్చి నన్ను పలకరించిపోయాడు. అంటే ఇట్లాంటి వేదన, దుఃఖం ఇంకో రావద్దని చెప్పి కోరుకుంటాను నేను. కానీ తప్పకుండా మీ ఆశీర్వాదంతో, ఇక్కడ నా చరిత్ర 22 సంవత్సరాల చరిత్ర. ఇంతకు విజయ్ కుమార్ గారు చెప్పండి, నాకు ఎన్నడూ వ్యక్తిగతంగా ఎవరి శత్రువులు లేరు. నాకు వ్యక్తిగతంగా ఎవరిని దూషించిన పాపను కూడా పోలే. నేను రాజకీయాలంటే అవి హింసించేటి అనే భావన ఉన్నామని కాదు, సంపాదనకు సోపాన మార్గాలనే భావన ఉన్నాను అక్కడ కాదు. ఆ పదవి రాగానే ఎవరి పడితే వాళ్ళని ఏది పడితే మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నాను కాదు. నేను ఎంత కష్టం ఉన్నా, ఎన్ని నష్టాలున్నా దిగనుకొని, నాకు ఎంత బాధ్యత అంటే మనం ఇంతకుముందు చెప్పిన గుడ్డని పైసా సంపాదించుకున్నటువంటి వాటిల్లో మేము ఇలా కరిగిపోయినటువంటి ఆస్తులు, పడ్డ బాధలు, అనుభవించిన అవమానాల గురించి చెప్పుకుంటే కళ్ళకి దుఃఖం వస్తుంది. అయినా దుఃఖాన్ని దిగమించుకొని కర్తవ్యాన్ని కొనసాగించే క్రమంలో ఇవాళ మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చిన కాబట్టి డెఫినెట్గా మీరు ఈ 30-35 రోజుల పాటు మీరే ఎన్నికలు నిలబడ్డట్టుగా. మా కాంతారావు గారు నిన్న పోతే ఇంటికి పోగానే అంటుండు, మా తిరుపతిరావు సాబు ఇలా వారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, నీకు ఏం సాయం చేయాలని చెప్పి వచ్చిన్నా. మా ఆనందరాజు గారు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ పెద్దలు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న, దయచేసి మీ నిండు మనసుతో, దీంట్లో పెద్ద ఏ రాజకీయాలకు ఆస్కారం లేదు, నన్ను ఒక పార్టీ లాగా కాకుండా మీ కుటుంబ సభ్యుల్లాగా ఇప్పటికీ ట్రీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లనే ట్రీట్ చేసి నిండు మనసుతో ఆశ్రయించి గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం.